ఏమైందండి పేమెంట్ ఏమైనది క్రెడిట్ కార్డ్ ప్రాబ్లం ఏంది? ఫండ్ ఇష్యూ వస్తుంది సార్. ఇప్పుడు పేమెంట్ అవుతుందా లేకపోతే లీగల్గా వెళ్తారా సార్? మీ ఇష్టం, లీగల్గా వెళ్ళిపోతుంది సార్. అయితే మీ లొకేషన్ షేర్ చేయండి, వచ్చి నేను నోటీస్ ఇచ్చిపోతాను. ఎవరు మీరెందుకు ఇస్తారు సార్? కోర్టు నుంచి పంపించండి. ఫీల్డ్ వాళ్ళు వస్తే 20,000 పే చేసేంత వరకు ఇంటి దగ్గర నుండి కదలేము సార్. నా ఇంటికి రాలేరు మేడం అంటే నెక్స్ట్ మంత్ వరకు కొరియా ఓపిక పెట్టుకోండి. బతుకమ్మ పండుగ ఉంది, వెళ్ళి బతుకమ్మ ఆడి వచ్చి కలెక్షన్ చేయండి నెక్స్ట్ మంత్. ఓకేనా? ఫీల్డ్ వాళ్ళు వస్తే 20,000 పే చేసేంత వరకు ఇంటి దగ్గర నుండి కదలేము సార్. నా ఇంటికి రాలేరు మేడం అంటే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఈ వీడియోలో 2 ఆడియోలు యాడ్ చేశాను. సో 2 కూడా బాగున్నాయి. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. హలో హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఐసిఐసి బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాను సార్. ఏమైంది సార్ ఇది? ఏమవుతుంది మేడం? లోన్స్ ఒక ఏమవుతున్నారు? నిమిషం, పేలెటర్ పేమెంట్ చేస్తా అని ఏమైంది సార్? చేయలేదు. ఎవరు చేస్తారని చెప్పారు? మీకు మీరే కలగన్నారా? నేను చెప్పానా మీకు? ఎందుకు కలగా? నేను కాల్ బ్యాక్ చేయండి, నేను చేస్తా. 1000 అయినా 2000 అయినా అని చెప్పారు. నేను ఎందుకు కలగంటాను? ఏమైనా నేను లోన్ తీసుకున్నాను కలగనడానికి? ఏమో మరి, నేను ఎప్పుడు చెప్పినా నాకు గుర్తులేదు. లాస్ట్ టైం మీరే గిట్ల మాట్లాడితేనే ఎట్లా అయినా ఎక్కువ. సార్, ఇలా డిఫాల్ట్ లాగా మాట్లాడకండి సార్. ఎవరికి చెప్పినో ఎలా చెప్పినో ఇట్లా మాట్లాడద్దు సార్. మీరే కదా కాల్ బ్యాక్ చేయండి, నేను ఏది పేమెంట్ మేడం, మీ చేస్తా అని చెప్పారు. పక్కన మేనేజర్ ఉన్నాడా? లేకపోతే మీకు అట్లా ఏదో ఆ కస్టమర్ తోసేద్దాం, కస్టమర్ చెప్పేశాడు, ఓకే ఇప్పుడు చేయట్లేదు, మాట తప్పుతున్నాడు అని చెప్పి నా మీద తోసేద్దాం అనుకుంటున్నా మీరు? అట్లా ఏంటి సార్? కస్టమర్ మీద తోసేస్తే అయిపోతుంది, ఓకే మా మేనేజర్కి అట్లా చెప్తా. అవును సార్, కాల్ బ్యాక్ చేయండి, నేను పేమెంట్ చేస్తా అని చెప్పారు మీరు. మళ్ళీ మీరు కాల్ ఆన్సర్ చేయట్లేదు. రికార్డింగ్ వినండి మీరు మళ్ళీ. రికార్డింగ్ అలా మీకు పంపించాలా సార్ రికార్డు? మీరు వినండి ఫస్ట్. నేను వింటాను సార్, నేను మాట్లాడింది నాకు గుర్తుకుంది, ఎందుకంటే నేను ఇక్కడ అప్డేట్ చేస్తాను కదా. ప్లే చేయండి ఒక రికార్డింగ్ లైన్లో ఉంటా. కాల్ బ్యాక్ చేస్తే 1000 అయినా 2000 అయినా పే చేస్తా అని మాట్లాడారు కదా. ఎప్పుడు చెప్పాను మేడం మీకు? ఎక్కడ చెప్పా? ఎక్కడ చెప్పారా? కాల్లో చెప్పారు సార్, 20వ తారీఖు రోజు. 20వ తారీఖు రోజు చెప్పలేదు మేడం. చెప్పలేదా? ఎప్పుడు చెప్పారు మరి? ఎప్పుడు చెప్పలేదు సార్. సెటిల్మెంట్ కావాలి అన్నారు సార్. పే లెటర్ కి సెటిల్మెంట్ అవ్వదు అంటే ఎంతో కొంత మీ దగ్గర ప్రెసెంట్ ఎంతో కొంత అమౌంట్ ఉంటే సెటిల్మెంట్ అయితే గుర్తుంది, కానీ అమౌంట్ 1000 2000 పే చేస్తా అన్నది అయితే గుర్తుకులేదా సార్? మేడం నేను ఏం చెప్తున్న పాయింట్ నేను అసలు చెప్పలేదు, నాకు తెలుసు కదా. మీకు కావాలి సార్, నాకు ఇప్పుడు పేమెంట్ కావాలి సార్. నాకు 1000 అయినా ఎంత ఉంటే మీ దగ్గర ఎంత ఉంటే అంత ఇప్పుడు పే చేయండి సార్. లేదు మేడం, ఇప్పుడు లాస్ట్ టైం మీకు ఎట్లుంటారు మీ ఏజెంట్లు, మీ మేనేజర్ దగ్గర సేఫ్ గేమ్ ఆడడానికి కస్టమర్ పైన తోసేస్తారు. సార్ కడతా అని చెప్పాడు, ఇప్పుడు సడన్ ఇట్లా ప్లేట్ తిప్పేసాడు అని చెప్పేసి మీరు సేఫ్ సైడ్ వెళ్ళిపోతారు. ఇది మీ టెక్నిక్ సార్. అవన్నీ కాదు, ఇప్పుడు పేమెంట్ కావాలి సార్. మీరే దిస్ ఇస్ నింజా టెక్నిక్. అవన్నీ కాదు సార్, నాకు పేమెంట్ కావాలి. 6 నెలల నుంచి పేమెంట్ చేయకుండా మళ్ళీ ఇవన్నీ చెప్తారేంటి సార్? ఏం చేయాలి మేడం? మల్టిపుల్ చెప్పాను లాస్ట్ టైం డిఫాల్ట్ అని చెప్పాను కదా, ఎన్ని లక్షలు డిఫాల్ట్ అయిందో గుర్తుందా? మీకు ఏది అవ్వనండి సార్. మీరు 6 నెలల నుంచి పేమెంట్ చేయకుండా పోయిన మంత్ చెప్పారనుకో, 6 మంత్స్ నుండి ఏమైంది సార్? అప్పటి నుండి పేమెంట్ చేయనీకి వస్తలేదా? 20,000 పేమెంట్ ఉంది, మంత్లీ 5,000 చేసినా కూడా అయిపోతుంది కదా. లాస్ట్ టైం మీకు చెప్పినా గుర్తుందా మేడం? నేను వేరే బ్యాంక్ ఏం చేయలేదు మేడం అంటే. మీరు ఒక్క కస్టమరే కాదు సార్, మాకు ఇది గుర్తుందా అది గుర్తుందా అంటే మీరు ఒక్కరే లేరు కదా, ఎంతో మంది కస్టమర్లు ఉంటారు. మీరు పెద్దోళ్ళు మేడం, మీరు చాలా మందితో కస్టమర్లు డీల్ చేస్తారు, మేము చిన్నోళ్ళం కదా. నాకు పేమెంట్ అడుగుతున్నాను సార్. మీరు చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఏం మాట్లాడట్లేదు, పేమెంట్ అడుగుతున్నాను సార్. ఈ 20,000 కాకుండా అట్లీస్ట్ ఎంతో కొంత ఇప్పుడు పే చేయండి సార్ అని అడుగుతున్నాను. హలో, స్టార్టింగ్ ఏం చెప్పారు నాకు? సార్ స్టార్టింగ్ ఏం చెప్పారు? 1000 2000 పే అని చెప్పాను మీకు. అవద్దలు ఎందుకు చెప్తారు అట్లా మీరు? అర్థం కాలేదు సార్. స్టార్టింగ్ ఏం చెప్పారు? నేను 1000 2000 కడతా అని చెప్పాను అని చెప్పి నాకు మళ్ళీ ప్రామిస్ నాకే ఇస్తారు మీరు అట్లా. అవును సార్, అది ఎంతవరకు ఎట్లా ఎందుకు అట్లా అబద్ధాలు ఎందుకు కడతారు మేడం? ఎవరు అబద్ధాలు? మేము ఎందుకు కడతాం సార్? మాకేం అవసరం అబద్ధాలు ఆడడానికి? మీరు చెప్పారు మరి కాబట్టి 1000 2000 లాస్ట్ టైం చెప్పాను, ఎన్ని ల్యాక్స్ డిఫాల్ట్ అయిపోయింది మేడం, టైం పడుతుందని చెప్తే గొడవ పడి వెళ్ళిపోయారు. లాస్ట్ మంత్ నేను మీతో మాట్లాడలేదు సార్. నేను మొన్నటి ముచ్చట్లు అడుగుతున్నాను. మొన్న కాల్ చేస్తే నాకు కాల్ ఎక్కడ బ్యాక్ మేడం చేయండి. ముచ్చట్లు? ఎక్కడ మీరు ప్రాపర్ ఎక్కడ? ఎందుకు సార్? లేదు పేమెంట్ సార్, పేమెంట్ చేయండి. పేమెంట్ లేదు మేడం, టైం పడుతుంది. టైం లేదు సార్, ఆల్రెడీ టైం తీసుకున్నారు కదా 6 మంత్స్. నెక్స్ట్ మంత్ అవుతుంది మేడం. సార్ నెక్స్ట్ మంత్ టైం లేదు సార్. ఏం చేద్దాం చెప్పి ఇప్పుడు? నాకు ఇప్పుడు ఎంతో కొంత పేమెంట్ చేయండి. వినండి మేడం, నా దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు మీరు టైం ఇవ్వరు, ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తారు మీరు? డబ్బులు లేవని చెప్తున్నారా? 20,000 కట్టలేకపోతున్నారు. ఎంత వస్తుంది సార్ మీకు శాలరీ? జాబ్లోకి తీసేసారు మేడం నన్ను. జాబ్లోకి వెళ్ళి తీసేసారా? ఎన్ని మంత్స్ అవుతుంది సార్? ఎంత అంటే
సార్ నాకు అవన్నీ అవసరం లేదు సార్. నాకు పేమెంట్ కావాలి. ఇప్పుడు ఎంత పేమెంట్ చేస్తారు చెప్పండి. ఇప్పుడు అకౌంట్లో పేమెంట్ చేయండి. 150 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు ఒక బిర్యానీ బుక్ చేద్దాం అనుకున్నా. 150 రూపాయలు ఉండని, 50 పైసలు ఉండని సార్. 50 పైసలు పేమెంట్ కావాలి. 50 పేమెంట్ కావాలి. సరే 50 పైసలకు లింక్ కట్టేస్తా. 50 పైసలకు లింక్ రాదు సార్. మీలాంటి కస్టమర్లకు 50 పైసలు 10 పైసలకు కూడా వస్తుంది సార్ లింక్. మరి పంపండి మేడం, ఏం చేయాలి? డబ్బులు లేవంటే 50 పైసలు ఆల్రెడీ అరేంజ్ చేయండి. ఆల్రెడీ అరేంజ్ చేసి పేమెంట్ చేయండి Alternate గా ఏం చేయాలి చెప్పు? పేమెంట్ సార్. ఆల్టర్నేట్ గా ఏం చేయాలి? వేరే వాళ్ళను అడగండి సార్. అడిగాను. ఏమని అడగండి. మా దోస్తులను కూడా అడిగిన. ఏమన్నారు సార్? ఏమంటే నీకు రూపాయి నువ్వు ఎవడికి నువ్వు బ్యాంక్ అవును, కట్టట్లేదు 1000, 2000 కూడా అరేంజ్ చేయలేకపోతున్నారా సార్ చెప్పండి. చేయలేకపోతున్నా మేడం, చాలా బాధిస్తున్నాడు. సార్ నాకు అవన్నీ చెప్పకండి సార్. ఇలాంటి మాటలు చాలా మంది చెప్తారు. ఇవన్నీ కాదు సార్, నాకు పేమెంట్ కావాలి అంతే. ఎందుకు మేడం ఇట్లా మారం చేస్తారు? చాక్లెట్ కావాలన్నట్టు డబ్బులు లేవు మేడం, టైం పడుతుంది అంటే. ఎందుకు ఎందుకు సార్? ఆల్రెడీ 6 months టైం ఇచ్చినాక మళ్ళీ లేవు అంటే ఎలా చెప్పండి సార్ మీరే. ఏం చేయాలి చెప్పండి, ఏం చేద్దామంటారు చెప్పండి. ఇప్పుడు 6 months టైం ఇచ్చాము. ఇప్పటికిప్పుడే 20,000 కూడా పే చేయమని అడగట్లేదు కదా. అవును మేడం, నేను అందులో నెక్స్ట్ మంత్ half కడతాను payment కదా, కూడా అప్పటికప్పుడే అడగట్లేదు. కట్టేస్తా. ఇప్పుడు 20,000 లేవు, 2,000 అట్లా అడుగుతున్నాం. ఇప్పుడు లేవు మేడం. మరి ఎప్పుడు చేస్తారు సార్? నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్ వరకు టైం లేదు సార్. నాకు ఈ రోజు సార్ రేపో ఎప్పుడు అవుతుందో చెప్పండి. ఇట్లా ఫోర్స్ఫుల్ గా కస్టమర్తో కమిట్మెంట్ తీసుకుంటారు, వాడు చేయడు. మళ్ళీ మేనేజర్కి ఏం చెప్తారు? కంప్లైంట్ చేస్తారు. కస్టమర్ కమిట్మెంట్ ఇచ్చాడు, సేల్ చేశాడు అని చెప్పేసి తెలివైన నింజా టెక్నిక్ యూజ్ చేస్తారు మళ్ళీ. ఎక్కడ సార్? సార్ మీరు ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారు సార్? ప్రజెంట్ నేనున్న చోటుకి మీరు రాలేరు మేడం. ఎక్కడ? నేనున్న చోటుకి మీరు రాలేరు. అదే ఎక్కడ ఉన్నారు సార్? నేనున్న చోటుకి మీరు రాలేరు మేడం. అంటే ఎక్కడ ఉంటే సార్ మీరు ప్రజెంట్ ఇక్కడ ఎక్కడ ఉన్నారు అని. నేనున్న చోటుకి మీరు రాలేరు. వచ్చినా రాకుండా ఎక్కడ ఉన్నారని అంటున్నాను సార్. నేను ఎక్కడ నుంచి చెప్పాను మేడం, అట్లా ఏజెంట్కి చెప్పాను. ఎందుకు? థ్రెట్ ఉంది నాకు. ఎందుకు సార్? థ్రెట్ ఉంది నాకు. పేమెంట్ చేయడానికి రాదు. ఎగ్జిక్యూటివ్ ఫీల్డ్ వాళ్ళు వస్తారు సార్. చెప్పండి ఎక్కడ అరే ఉన్నారు? థ్రెట్ ఉంది మేడం నాకంటే. హలో, ఇక్కడ ఇచ్చిన అడ్రస్ లో ఎవరు ఉంటారు సార్? ఏ అడ్రస్ ఉంది దగ్గర? సార్ ఏ అడ్రస్ ఉంది దగ్గర? లేదు సార్, అందుకే ఎక్కడ ఉంటారు అని అడుగుతున్నాను. అచ్చా, తెలివైన వాళ్ళు మేడం మీరు చాలా. ఎందుకు సార్? ఏమైనా తెలియదు మేడం, మీరు యాక్చువల్గా రికవర్లీ కాదు, మీరు బ్యాంక్ రావాల్సింది. బై ఛాన్స్ లా ఇంట్లోకి వచ్చారు కానీ మంచి ఫ్యూచర్ ఉంది మీకు. ఫీల్డ్ వాళ్ళు వస్తే 20,000 పే చేసేంత వరకు ఇంటి దగ్గర నుండి కదలేము సార్. నా ఇంటికి రాలేరు మేడం అంటే? ఓకే సార్, నేను పంపిస్తాను. వద్దు మేడం ప్లీజ్. హలో, ఏంటి సార్? పంపకండి మేడం ప్లీజ్. నాకు పేమెంట్ చేయమంటే ఏం మాట్లాడుతున్నాను సార్? పంపకండి ప్లీజ్ సార్. ఇది పేమెంట్ కావాలని అడుగుతున్నాను సార్. 20,000 ఉన్నా కూడా 2,000 కట్టమంటే కట్టడానికి అవుతలేదా మీకు? నెక్స్ట్ మంత్ కడతాం మేడం. నెక్స్ట్ మంత్ వరకు కొరియా ఓకే పెట్టుకోండి. బతుకమ్మ పండుగ ఉంది, వెళ్ళి బతుకమ్మ ఆడి వచ్చి కలెక్షన్ చేయండి నెక్స్ట్ మంత్. ఓకేనా? అర్థం కాలేదు ఏమన్నారు? నెక్స్ట్ మంత్ బతుకమ్మ పండుగ ఉంది సార్, ఈ మంత్. ఓకే. ఎందుకు సార్? మాకు మీకు ఏమన్నా ఉందా? అంటే బతుకమ్మ అయిపోయే వరకు ఏమన్నా కట్టకని ఎవరైనా చెప్పారా? బతుకమ్మ తర్వాత నాకు అమౌంట్ వస్తుంది. బతుకమ్మ తర్వాత అమౌంట్ వస్తుందా? ఇప్పుడు ఆల్టర్నేట్ గా అరేంజ్ చేసి మళ్ళీ తర్వాత అక్కడ అడ్జస్ట్ చేయలేకపోతున్నారా సార్? ఆల్రెడీ అరేంజ్ చేసి తర్వాత అడ్జస్ట్ చేయలేకపోతున్నారా సార్ అంటున్నాను. మేడం యాక్చువల్గా మా ఫ్రెండ్ కూడా ఒకడు బతుకమ్మ పువ్వులు అమ్ముతాడు. ఓకే. అమ్మిన తర్వాత కొద్దిగా మనీ రెడీ చేసుకుంటాడు. మనీ రెడీ చేసుకుని పంపిస్తాడు. అదేదో మీరు చేసుకున్నా కూడా వస్తుంది కదా సార్. మేడం ఎవరి పని వాడు చేయాలి మేడం, నాకు పువ్వులు అమ్మడం రాదు. మీకు ఇవన్నీ సార్ పేమెంట్ ఎప్పుడైతుందో చెప్పండి, మీకు అప్పుడే నేను కాల్ చేస్తాను. చెప్పాను కదా బతుకమ్మ అయిపోవాలి. నెక్స్ట్ మంత్ బతుకమ్మకుండా మీకు ఏమైనా సంబంధం ఉందా సార్? సంబంధం ఉందని నాకు మనీ వస్తుంది, వాడు పువ్వులు అమ్మాలి, నాకు డబ్బులు రావాలి. మీరు కూడా ఇప్పటి నుండి అమ్మితే మీకు కూడా వస్తాయి కదా సార్, చేసుకోవచ్చు కదా. మీరు కొంటారా? అమ్మన్నా మీకు అమ్మన్నా తీసుకుంటారా? హలో హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఆర్బిఎల్ బ్యాంక్ నుంచి చేస్తున్నాను సార్. చెప్పండి సార్. ఏమైంది సార్? పేమెంట్ చేయడం లేదు. కొంచెం ఫండ్ ఇష్యూ ఉంది సార్. సార్ ఫండ్ ఇష్యూ ఉంది. ఫండ్ ఇష్యూ ఉందా? 2 months నుంచి చేయడం లేదు. ఎందుకు? ఫండ్ ఇష్యూ ఉందని చెప్తున్నా సార్. అంటే మరి ఫండ్ ఇష్యూ ఉన్నా అంటే చేయరా సార్? మరి కొంచెం టైం తీసుకొని చేస్తాం. ఎంత టైం కావాలి సార్? అలా 2 months నుంచి తీసుకుంటున్నారు కదా. ఇంకో 2 months అయితే. ఇంకో 2 months సార్? అన్ని మంత్స్ ఇయ్యరు కదా సార్ బ్యాంక్. మినిమం ఏమన్నా లేవు సార్ అసలుకే పేమెంట్ లేదు అసలు. ఒక్క నిమిషం లైన్. హలో హలో, నమస్తే అండి. నేను ఆర్బిఎల్ గైడ్ మేనేజర్ని మాట్లాడుతున్నాను. పేరు? క్రెడిట్ కార్డ్. పేరు? హలో చెప్పండి. ఏమైందండి? పేమెంట్ ఏమైనది? క్రెడిట్ కార్డ్ ప్రాబ్లం ఏంది? ఫండ్ ఇష్యూ వస్తుంది సార్. ఇప్పుడు పేమెంట్ అవుతుందా లేకపోతే లీగల్గా వెళ్తారా సార్? మీ ఇష్టం, లీగల్గా వెళ్ళిపోతుంది సార్. అయితే మీ లొకేషన్ షేర్ చేయండి, వచ్చి నోటీస్ ఇచ్చిపోతాను.
ఎవరు మీరెందుకు ఇస్తారు సార్? కోర్టు నుంచి పంపించండి. కోర్టు నుంచి రాదు, లీగల్ గా మేము ఇచ్చిన తర్వాత మీ కోర్టుకి అప్రూవల్ మీరు మీరు అవ్వాలి. ఎవరు సార్ లీగల్ గా నోటీస్ చేయడానికి? మళ్ళీ పేమెంట్ చేయకపోతే ఏం చేయాలి మళ్ళీ? మీరేం చేస్తారు? బ్యాంక్ చేస్తుంది. రేపు కొడతా అని చెప్పి డైలీ ఇదే చెప్తున్నావు మాటలు. ఎవరు చెప్పారు నీకు? అది ఇష్టం లేదా సార్? మళ్ళీ నీకు ఎందుకు ఫేక్ కమిట్మెంట్ ఇస్తున్నావు? నంబర్లు బ్లాక్ చేసి పెడతావు పేమెంట్ చేస్తున్నా అని చెప్పి. తెలియదా నీకు అసలు? ఎవరు నంబర్ బ్లాక్ చేసిండు, ఎవరు ఫేక్ కమిట్మెంట్ ఇచ్చిండు, ఏం మాట్లాడుతున్నావు? మళ్ళీ కట్టు మళ్ళీ. నేను చెప్తున్నా కదా 2 నెలలు ఆగి కట్టుకుంటా. 2 నెలల టైం ఓవర్ ఇచ్చారు నీకు. నువ్వు అడగనికి అసలు. నీ బ్యాంక్ ఎంప్లాయీని. బ్యాంక్ ఎంప్లాయీ ఎందుకు అయిపోతావు? బ్యాంక్ ఎంప్లాయీ ఇట్లా మాట్లాడాడు. మళ్ళీ ఎట్లా మాట్లాడతారు? అంటే డబ్బులు తీసుకున్నా కానీ ఓకే కంగ్రాచులేషన్ హ్యాపీగా ఉండా అని చెప్పి అనాలేమో, వాళ్ళు బ్యాంక్ ఎంప్లాయీని. అట్లనే అనాలి. డబ్బులు వాడుకొని మళ్ళీ కడతా అంటే ఇట్లనే ఉంటుంది. అర్థమవుతుందా? నువ్వేం రెగ్యులర్ పేమెంట్ లేవు బాస్, నువ్వు నీకు మంచి మాట్లాడడానికి. అర్థమవుతుందా? రికవరీలో ఉన్నాను. రెగ్యులర్ పేమెంట్ చేసినట్టే నువ్వు అసలు ఫోన్ కూడా చేయకపోతుంది నాకు. మళ్ళీ నాకేం అవసరం నీకు చేస్తే చేయడానికి? నాకేం అవసరం నీకు సమాధానం చెప్పనీకే? నువ్వు అప్డేట్ తీసుకో, అప్డేట్ చెప్పినా రాసుకో అంతే. నువ్వు అట్టు చెయ్యి, నువ్వు ఫేక్ కమిట్మెంట్ ఓడిచ్చింది నీ కమిట్మెంట్. నీకు అసలు కమిట్మెంట్ అయ్యలే. నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నా నీతో. నీకు అసలు చెప్పి ఇలాగ తీసుకొచ్చినావు. ఎవరు? మళ్ళీ ఇప్పుడు ఏమో డబ్బులు లేవంటే ఎవరు కడతారు? డబ్బులు లేవంటే నేనే కట్టుకుంటా. నా కాడికి నేనే కట్టుకుంటా. నా దగ్గర ఉన్నప్పుడు కట్టుకుంటా. ఉన్నప్పుడు ఎందుకు కట్టుకుంటావు? బ్యాంక్ నీకు ఎట్లా ఇచ్చింది? ఉన్నప్పుడు తీసుకో అని చెప్పిందా? అవును, అట్లనే కట్టుకో అన్నా. అదే కట్టుకుంటా అంటున్నా కదనా అన్నా. నీకు బ్యాంక్ ఇచ్చింది నువ్వు వాడుకొని కట్టుకోవడానికన్నా. అవును, వాడుకున్నా, ఉన్నప్పుడు కట్టినా. అవును, కడతా అంటున్నా కదా, కట్టను అంటలేను కదా. ఇప్పుడు మీరు కడతా అంటున్నారు అన్న. ఆన్ టైం పేమెంట్ కావాలి మీకు, వచ్చినప్పుడు కాదు కదా అన్న. అవునన్నా, ప్రతిసారి ఆన్ టైం పేమెంటే చేసిన. కొంచెం ఫండ్ ఇష్యూ వచ్చింది. అవునన్నా, మినిమం అమౌంట్ కట్టుకో అన్న. 2 నెలలు టైం తీసుకోవాలంటే నేను ఇస్తా. అదే మినిమం అమౌంట్ ఉంటే కార్ రొటేషన్ చేసుకోనా అన్న నేను? మరి కార్ రొటేషన్ అనే వేసుకో. లేవు, అవే పైసలు లేకనే రొటేషన్ చేసుకుంటలేను నేను. అన్న అన్నీ నువ్వే చెప్తే నేనేం చేయలేను కదా అన్న. అది నువ్వే చెప్పి ఇది నువ్వే చెప్తే నేనేం చెప్పాలి చెప్పు నీకు? ఇక మళ్ళీ నువ్వేం చెప్పాలంటే నేను ఇచ్చిన అప్డేట్ రాసుకో. నువ్వు ఇచ్చినప్పుడు నేనెందుకు రాసుకోనా? నేను ఏమైనా కాలర్ నా ఎగ్జిక్యూటివ్ నా మేనేజర్? మళ్ళీ ఏంది మళ్ళీ టీమ్ అది. ఏ టీం అయితే నాకేందన్నా? ఏ టీం అయితే నాకేంది? ఏ టీము నీకేందన్నా? పబ్లిక్ పైసలు వాడినా కానీ నీకెందుకు? అవును, నేను కూడా పబ్లికే. నాకు కూడా ఉన్నాయి బ్యాంక్ లో పైసలు. మీరు దంద చేస్తారు మా పైసలతోని. ఒక్కొక్కసారి ఫైదా అవుతుంది, ఒక్కొక్కసారి లుక్సాన్ అవుతుంది. అదే చెప్తున్నా కదా, ఒక్కొక్కసారి ఫైదా అవుతుంది, ఒక్కొక్కసారి బిజినెస్ ప్రాఫిట్ వస్తుంది, ఒక్కొక్కసారి లాస్ అవుతుంది. ఆగాలి కొంతసేపు, కొన్ని రోజులు ఆగాలి. ఎందుకు ఆగుతారన్నా? ఆగకన్నా నీకు అడగాల్సిన అవసరం లేదు. నీకు చెప్తలేనన్నా నేను. నువ్వు ఏదైతే అప్డేట్ ఉందో అప్డేట్ రాసుకునే ఉంటే రాసుకో, లేకుంటే లేదు. అంతేగాని నువ్వు లీగల్ టీం అయితే నేనేం చేయాలి? ఏ టీం అయితే నేనేం చేయాలి? నీకు డబ్బులు కావాలంటే నన్ను అడుకోన్నా, నన్ను ఎందుకు అడుగుతున్నావు? మినిమం అమౌంట్ కట్టన్నా. క్రెడిట్ కార్డు మినిమం కట్టు. లేవన్నా, లేవు, పేమెంట్ లేవు నా దగ్గర. అందరూ ఫ్రాడ్ లాగా తీసుకున్న పద్ధతి పైసలు కడతాం నేర్పించారు. ఇంకా ఎవరు? నువ్వా? నమస్కారం. నాకు ఏం సంస్కారం నేర్పించారు? పొద్దు నుంచి రాత్రి దాకా అన్ని కాల్చుకునే సంస్కారం నేర్పించినారు. అన్న పనే అది. ఇట్లా దొంగలు ఉంటారు అట్లా అని చెప్పి వాళ్ళ దగ్గర అడక తినమని ఇచ్చిర్రా పని? తిని వాళ్ళు అడక తిను. అప్డేట్ రాసుకోమంటే అప్డేట్ రాసుకోవాలి, అంతేగాని మొదవరికి ఎందుకు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతావు? అదే చెప్తున్నా కదా, అప్డేట్ రాసుకోమన్నాడు. నీకు డ్యూటీ ఇస్తారు, అప్డేట్ రాసుకోవాలి. ఆర్బీఐ గైడ్ లైన్స్ మించి ఎందుకు డ్యూటీ ఇస్తారు మీరు? మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.